ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల సెకండ్ ఫేజ్ ట్రయల్ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముగించారు. ఇంతవరకు 2 దశలలో 8 మంది ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. మరో 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణ ఎప్పుడు ఉంటుంది అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ కేసులో మొత్తం విచారణ పూర్తయి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఏ నివేదిక ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల కేసును తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్లోకి జంప్ అయ్యారని ఆరోపిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీలు పార్టీ ఫిరాయింపు చేశారని బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ అభ్యర్థులుగా గెలిచి అధికార కాంగ్రెస్లో చేరారని, వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ అంశంపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కు సర్వోన్నత న్యాయస్థానం సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీంతో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను విచారిస్తున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. చట్టపరమైన అంశాలపై వాదోపవాదాలతో పాటు పార్టీలకు చెందిన న్యాయవాదుల మధ్య సవాళ్లు, సమాధానాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం 2 దశలలో 8 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేశారు. శనివారం నాడు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విచారణ పూర్తి అయింది. ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతల తరపున లాయర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. తాము పార్టీ మారలేదని, ఫిర్యాదు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్లు మరోమారు స్పష్టం చేసినట్లు సమాచారం. మొత్తం మీద చూసినప్పుడు ఇంతవరకు 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి అయింది. మరో 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ల ఫిరాయింపు ఆరోపణలకు సంబంధించిన విచారణపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అదేవిధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం ఎమ్మెల్యేలందరిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, సుప్రీంకోర్టుకు ఎలాంటి నివేదిక ఇస్తారు అనేది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.